స్టార్ట్ అయింది హైదరాబాద్లో ఫస్ట్ బ్రాంచ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఏఎస్ రావు నగర్లో 11th బ్రాంచ్, సో 11th అవుట్లెట్. కానీ ఆల్ ఓవర్ ఇండియాలో 57 అవుట్లెట్స్ ఉన్నాయి మనకి. సో దాంతో మొత్తం 75 అవుట్లెట్స్గా మనకి ఏపీస్ అంటే అబ్సల్యూట్లీ బార్బిక్యూ రెస్టారెంట్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 75 ఉంటాయి. సో అందరూ ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టేద్దాం. మరి ఇప్పుడు నెక్స్ట్ లేదా ఒకసారి ప్లీజ్ మైండ్ ఇచ్చేయండి. అక్కడ నమస్తే వీధుని స్వాగతం. లక్ష్మణ సమాజం భారతదేశం అంటే తెలుసు. అనేక ఫుడీస్ అంటే వివిధ రకాలుగా భోజనాలు అసలు దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి ఆహార అలవాట్లన్నీ కూడా భారతదేశంలో ఉంటాయి. అందులో హైదరాబాద్లో ఉంటామనే విషయం అందరికీ తెలిసిన విషయం. సో ప్రస్తుతం మనతో వివిధ రకాల అంశాలతో ముందుకెళ్తున్నటువంటి మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా 11 మరి ఆంధ్రతో కలుపుకుంటే 13 ఒక అబ్సల్యూట్ బార్బిక్యూస్ ఈరోజు మరి ఏఎస్ రావు నగర్లో మరి కొంతమంది కలిసి ఇక్కడ ఓపెనింగ్ చేసిన కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నట్టు అభిలాష్ గారు ప్రస్తుతం మాడుతుండడం వారు చెప్పండి. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీ యొక్క ఈ బార్బిక్యూస్? మేము ఆల్రెడీ 10-15 డేస్ అవుతుందండి. ఆపరేషన్ స్టార్ట్ చేసాం, అంతా సెటిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని మా ఎన్జిఓ కిడ్స్ ఇన్వైట్ చేసి వాళ్ళతోటి లాంచ్ చేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము. మొత్తం మీద చూస్తే ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టాల్సిన అవసరం ఏర్పడింది? ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు? మేము ఫస్ట్ అవుట్లెట్ 2013 జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లోనే ఓపెన్ చేసామండి. దాని తర్వాత చాలా గెస్ట్కి ఎంజాయ్ చేయడము, అంటే బార్బిక్యూ రెస్టారెంట్స్ వేరే కూడా ఉన్నాయి కాబట్టి, కానీ మన దగ్గర ఉన్న వెజ్ గ్రిల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, మీ యొక్క ఫుడ్ మీరే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు. మీ యొక్క ఫుడ్ మీరే తయారు చేసుకుని మీరే తినొచ్చు, మీ ఫ్యామిలీకి తినిపించచ్చు. మనము ఎట్లా షెఫ్గా చాలామంది కోరిక ఉంటుంది లోపల, ఎప్పుడు నేను ఫుడ్ చేసి మా వాళ్ళకి తినిపించాలి, ఫ్రెండ్స్కి తినిపించాలి. సో అది మీరు ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదేంటంటే విజ్ గ్రిల్ అనే కౌంటర్ ఉంది, అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. ఆ విజ్ గ్రిల్ కౌంటర్లో మీరే మీ ఫుడ్ తయారు చేసుకుని ఇవ్వచ్చు. సో ఇది యూనిక్నెస్ అండి మనకి. అబ్సల్యూట్ బార్బిక్యూ డిఫరెన్స్ ఏంటంటే ఇది యూనిక్నెస్. దాని తర్వాత మనది సెలబ్రేషన్స్ అండి. ఏదైనా బర్త్డే కానీ, యానివర్సరీ కానీ, ఏదైనా ఆఫీస్లో ప్రమోషన్స్ కానీ, అందరూ ఇక్కడ అబ్సల్యూట్ బార్బిక్యూ సెలబ్రేషన్స్కి ముందు చూపిస్తారు, అంటే ప్రాధాన్యత ఇస్తారు. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి? అవునండి, వెజ్ నాన్ వెజ్. ఇంకోటి అండి, వెజ్ చాలా తక్కువ వెరైటీస్ ఉంటాయి, మేము తినలేము అంటే మనం ఎంజాయ్ చేయలేము అనుకుంటారు చాలామంది. అలా కాదండి, అబ్సల్యూట్ బార్బిక్యూస్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ మనకి వెజ్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి, వెజ్ గ్రిల్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి డెఫినెట్గా. అండ్ అవుట్ ఆఫ్ మెనూ కూడా వెజ్కి మేము చాలా ప్రాధాన్యత ఇస్తాము. అండ్ అవి సపరేట్గా సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది. అలానే వెజ్ నాన్ వెజ్ రెండు మన దగ్గర అవైలబిలిటీ ఉంది. డ్రింక్స్ ఏంటి? మాక్టైల్స్ అండి. లిక్కర్ లేదండి ఇక్కడ, మనం లిక్కర్ తీసుకురావట్లేదు. బట్ మనకి మాక్టైల్స్ అవి అండ్ నాన్ ఆల్కహాలిక్ బియర్స్ అని ఉంటాయి, అవి కూడా మనం సర్వీస్ చేస్తాం ఇక్కడ. ఒక్క స్టోర్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎలా మెయింటైన్ చేస్తారు? సో శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్గా. ఆహారం ఫుడ్ అంటే దాదాపు వివిధ రకాలుగా వచ్చే అవకాశం ఉంటాయి కదా. అందరికీ తెలిసిందే అండి, కోవిడ్ తర్వాత డెఫినెట్లీ ద ఎఫెక్టెడ్ ఈజ్ ది ఫుడ్ ఇండస్ట్రీ అండి. డెఫినెట్గా అందరూ మాస్కులు పెట్టుకొని హైజీనిక్గా
కుక్ చేయడం. మీరు చూస్తే కనుక మా కిచెన్ అంతా ఓపెన్, మీకు కనిపించేదే కిచెన్, ఇంకేం లేదు మనది. ఇప్పుడు మనకు అక్కడ నుంచి చూస్తే మొత్తం కిచెన్ మీకు కనిపిస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు లోపల, ఎవరు ఎలా ఉన్నారు అన్నీ తెలిసిపోతుంది మీకు. అండ్ హైజీనిక్గా ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఫైర్ సేఫ్టీ ఏంది, మొత్తం మంటతో సంబంధించింది కదా. చాలా ఫైర్ సేఫ్టీస్ మనకి స్ప్రింక్లర్స్ కానివ్వండి, మనకి ఫైర్ ఎగ్జిట్స్ కానివ్వండి. ఇది యాక్చువల్లీ మాల్లో ఉంది, సో మనకి ఫైర్ సేఫ్టీ ఇంకా చాలా ఎక్కువ. అండ్ చాలా ఎగ్జిట్స్ ఉన్నాయి, ఇది ఓన్లీ ఒక మన రెస్టారెంట్కే కాదు, మాల్లో కూడా చాలా ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి. అవన్నీ ఆల్మోస్ట్ 4-5 ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. కంప్లైంట్ బాక్స్ ఏమైనా ఉందా మరి? మీరు పెట్టినవి కాకుండా ఇక్కడ వచ్చినటువంటి కస్టమర్స్ నుంచి కూడా మీరు ఎలాంటి తీసుకుంటారు? మాకు ఒకటి టూల్ ఉందండి, GSI అని, గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇండెక్స్. ఇది మా ఆపరేషన్స్ టీమ్కి సంబంధం లేకుండా, అంటే ఎవరైతే వచ్చారో వాళ్ళని మా హెడ్ ఆఫీస్ నుంచి సపరేట్ టీం ఉంటుంది, వాళ్ళు అవుట్సోర్స్, వాళ్ళు కాల్ చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే సీమ్లెస్, అంటే ఇప్పుడు మేము తీసుకోము ఆ ఫీడ్బ్యాక్, బయట వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు కస్టమర్ ఏది చెప్తే అది మనకి ఫార్వర్డ్ చేస్తారు, పర్సంటేజ్ రూపంలో మనకి ఇస్తారు. అది మేము మెయింటైన్ చేస్తాం. దాని తర్వాత NPS అని ఒకటి ఉంటుంది, నెట్ ప్రమోటర్ స్కోర్. మన కంపెనీ కోసం ఇవన్నీ మేము ఫాలో అవుతున్నాం. అండ్ అది ఒక టూల్ అండి మనకి, అంటే మనం ఏం చేస్తున్నాం, ఇది ఒక రిపోర్ట్ కార్డ్ లాగా, మనం సక్సెస్ అవుతున్నామా ఫెయిల్ అవుతున్నామా అనేది దాంట్లోనే తెలుస్తుంది. టైమింగ్స్ ఏంటి? మనం 11:30కి ఓపెన్ చేస్తాం, 11:30-12 అవుతుంది మిడిల్. అండ్ 4:30-5 దాకా సర్వ్ చేస్తాం లంచ్. తర్వాత 6:30కి ఓపెన్ చేసి మళ్ళీ 11:30-12 అవుతుంది క్లోజ్ చేసి. ప్యాక్ ఎంత? సో ఒక రోజులో ఈ రోజు ఇంతమంది ప్యాక్ అని ఏమైనా ఉందా, లేకపోతే వచ్చినటువంటి గెస్టులను కూర్చోబెడతానికి వెయిటింగ్ హాల్స్ ఏమన్నా? మనకి ఈ స్పేస్ ఉందండి, ఇక్కడే మనం యాక్చువల్గా అందరూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ. మాల్కి వచ్చే మూవీకి వచ్చిన వాళ్ళు కానీ మూవీ తర్వాత వచ్చి డైన్ చేద్దామని. ఇది 108 కవర్ రెస్టారెంట్ అండి, 108 సీటింగ్ కెపాసిటీ. ఈజ్ గుడ్ ఎనఫ్. చిన్నది మనకి అన్నిట్లో, హైదరాబాద్లో అన్నిటికంటే చిన్న అవుట్లెట్ అండి ఇది. సారీ. అండ్ ఇది చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది, హైట్ కానీ యాంబియన్స్ కానీ చాలా కొత్తగా తయారు చేయడం జరిగింది. ఈ సంవత్సరం లేఅవుట్లు మరి ఇంకేమన్నా ప్లాన్ ఉందా? డెఫినెట్గా అండి, మనకి అత్తాపూర్ సూన్ ఇంకొన్ని వారాల్లో ఓపెన్ చేస్తామని అవుట్లెట్ రెడీ అయిపోయింది, చిన్న చిన్న పనులు నడుస్తున్నాయి. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 143 దగ్గర ఓపెన్ చేస్తున్నాము. ఇంకోటి మేడిపల్లిలో ఓపెన్ చేస్తున్నాం సార్. మేడిపల్లిలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ మంత్ అది కూడా లాంచ్ అవుతుంది. ఇంటికాడికి పంపించే అవకాశం ఉందా? మెటీరియల్ మీరు తయారు చేస్తుంది? యా, మనకి ఒకటి ఎక్స్ప్రెస్ బై ఏబీస్ అని ఇంకో బ్రాండ్ ఉందండి, అంటే ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతుంది. అది కూడా ఉన్న ఎగ్జిస్టింగ్ అవుట్లెట్స్ నుంచే మనం ఫ్రెష్గా ఫుడ్ తయారు చేసి మనం కస్టమర్లు, ఫ్యామిలీ 3 people కానీ 4 people కానీ బాక్స్ తినే ఒక బాక్స్ సూట్ కేస్ లాగా ఉంటుంది, అన్ని మెటీరియల్ ఉంటుంది దాంట్లో. 2017 से आ रहा हूँ मैं जी. करीब 400 से ज़्यादा विजिट्स है अपने. ऑल फूड आर एक्सीलेंट, दी सर्विस वगैरह सब एक्सीलेंट है यहाँ का. We are one of the oldest customers of the ABS. I think since 2015 or 16 we joined this one, and I think this person has visited each and every branch in the Hyderabad. And the best part of this is taste. The taste and hygienic. It is very hygienic, and the quality also. It's so tasty. Price is also reasonable only compared to other branches. I mean, other stores and all other restaurants. The price is quite reasonable, and the plus point is they have so many dishes compared to other things. Which food are you interested? Actually, we are interested in barbecue, seafood and all, seafood and barbecues, and the taste they will make according to us. If we want spicy, they will make us spicy. If we want something like juicy, they make juicy also. So that is the best part of the ABS, we can say. मेरा नाम सैयद अशफाक है और हम लोग यहाँ से 400 से ज़्यादा विजिट हो गए यहाँ पे. और यहाँ का जो फ्राइड प्रॉन्स है इससे बढ़िया कहीं पे भी तो नहीं है, और सबसे बेटर यही लगा, इसलिए हैदराबाद के कोई होटल नहीं गए हम लोग, इसीलिए यहीं विजिट्स करते हैं.